but he's a very emotional guy. రైట్. అలాగే మీరు గమనిస్తే కనుక ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత కైండ్ ఆఫ్ కమోషన్ టుక్ ప్లేస్ ఇన్ ది అలయన్స్ పార్ట్నర్స్ బీజేపీ, జనసేన, టీడీపీ. వాస్తవానికి అదే రోజు ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, హోంమంత్రి గారు, ఇంకా పార్థసారథి గారు, మరో మినిస్టర్ గారు ఆ సంఘటన తిరుపతికి చేరుకొని వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఓ పక్క వీళ్ళు మీటింగ్ పెడితే అంటే వైసీపీ లేవనెత్తుతున్న అంశం. ప్రోటోకాల్ ప్రకారం డీసీఎంని, డిప్యూటీ సీఎంని పిలవాలి. ఆయన పిలవలేదని వైసీపీ అంటుంది. పిలిచారా లేదా అనేది వాళ్ళిద్దరికి తెలుసు. టీడీపీకి, జనసేనకి, బీజేపీ వాళ్ళకి తెలుస్తుంది. పిలవకపోయేసరికి ఈయన అక్కడికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడారు. ఆయన పిలుచుంటే ఈ మాటలు వచ్చిండేవి కాదు, ఈ క్షమాపణలు, ఈ ఎమోషన్స్ ఉండేవి కాదు కదా, అనవసరంగా ఇది చేశారు అని చెప్పి ఒక మాట. ప్రోటోకాల్ ప్రకారం అయితే పిలవాలి. నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవించుడు ఆయన పిలిచే ఉంటారేమో అని నాకున్న అండర్స్టాండింగ్. పిలవకపోవటం వల్ల ఈ రచ్చ వచ్చి ఈ రచ్చ అంతా జరిగింది. దాంతో సబ్సిక్వెంట్గా ఏంటంటే తెలుగుదేశం డిఫెన్స్లో పడిపోయింది. డిఫెన్స్లో పడిపోయిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి డిమాండ్ తెర మీద. నిన్న కడపలో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, అలాగే పిఠాపురం వర్మ గారు మాట్లాడారు. ఒకసారి వర్మ గారు మాట్లాడి చూసి మీ దగ్గరకు వస్తాం. ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర. మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలాగుండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎంచేదంటే మేము కరుడు కట్టిన సైనికులు తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు, ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకి ఉట్నేమోగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనే అడుగుతారు. ప్రతి పార్టీలోనే కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు, ఈ పార్టీకి ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. రైట్. ఒక పక్కన జగన్మోహన్ పంచప్రభాకర్ గారు, వర్మ గారే కాదు, నా చంద్రమోహన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చూసావా మార్నింగ్. మీ వరకు వచ్చింది అదే చంద్రమోహన్ రెడ్డి గారు, నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వన్ టైం బ్రూస్లీ, నెల్లూరు బ్రూస్లీ కూడా ఇచ్చాడు ఈరోజు మన లోకేశం గారు ఇదే పోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పవన్ కళ్యాణ్ స్పందన అది నేను బాగా గమనించాను. ఒక డిప్యూటీ సీఎం అది కాదండి, ఆ 6 మంది అంటే పవిత్ర దేవాలయంలో ఒక చరిత్రలో ఎప్పుడు జరగరాని సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందన అనేది ప్రజల్లో నుంచి ఒక ప్రభుత్వ అంటే ఒక సంస్థ, ధార్మిక సంస్థలో నుంచి రావాలి. ప్రభుత్వం దానికి అనుబంధం కాబట్టి ప్రభుత్వంలో నుంచి ఏ స్థానంలో అయినా కానీ మినిమం కామన్ సెన్స్ ద్వారా అది జరిగి ఉండాల. సో దాన్ని ఆయన పిలిచారా పిలవలేదా అని ఆయన అది అనట్లేదు. సెకండ్ ఆఫ్ ఆల్, డిప్యూటీ సీఎం ఎవరన్నా అవునన్నా కాదన్నా మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎస్పీలు, ఎవరికెవరు పిఏలు, ఎవరేం పెట్టుకోవాలనేది ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అందరి విషయాలలో ఎమ్మెల్యే, మినిస్టర్లకి ఎవరెవరు పిఏలు కావాల్సిందంతా నిర్ణయించేది లోకేశమే. బెల్ట్ షాపులు, లేదంటే మద్యం దుకాణాలు, ఫైనల్ టెండర్స్, ఇసుక అంతా మొత్తం లోకేషే. ఆయన అనధికారంగా సీఎం. ఆయన ఇప్పుడు సీఎం యూకేలో కూర్చొని